వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా న్యూస్ తెలుసుకోవడంతో పాటు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం. ముందు న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. ఆబ్జెక్షనబుల్ రిమార్క్స్. ఆబ్జెక్షన్ అంటే అది నౌన్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్షన్ అభ్యంతరము అని అర్థం. ఆబ్జెక్షనబుల్ ఇది అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఆబ్జెక్షనబుల్ అంటే అభ్యంతరకరమైన అని అర్థం. రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. ఆబ్జెక్షనబుల్ రిమార్క్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. మహువా మొయిట్రా బుక్ అయింది, అరెస్ట్ అయింది. మహువా మొయిట్రా అరెస్ట్ అయింది. ఫర్ కమెంట్స్ ఆన్ షా అంటే అమిత్ షా పైన కమెంట్స్ చేసినందుకు మహువా మొయిట్రా అరెస్ట్ అయింది. ఎడ్యుకేట్ గర్ల్స్ అమ్మాయిలను చదివించండి. ఇండియన్ ఎన్జిఓ గెలుచుకుంది మ్యాగ్సెసే అవార్డ్. ఇండియన్ ఎన్జిఓ గెలుచుకుంది మ్యాగ్సెసే అవార్డ్ని ఇండియన్ ఎన్జిఓ గెలుచుకుంది. 6 అరెస్టెడ్ 6 అరెస్ట్ అయ్యారు. కుకీ మిలిటెంట్స్ కిల్ తాడువా ట్రైబల్ లీడర్. తాడువా గిరిజన లీడర్ని కుకీ మిలిటెంట్స్ హత్య చేశారు, చంపారు. డేటా పాయింట్. అన్యూజువల్ ప్యాటర్న్స్. అన్యూజువల్ అంటే అసాధారణమైన, అన్కామన్ అని అర్థం. ప్యాటర్న్స్ అంటే నమూనాలు. ఇన్ డిలీటెడ్ ఓటర్ లిస్ట్స్ తొలగించిన ఓటర్ జాబితాలలో అసాధారణమైనటువంటి నమూనాలు ఉన్నాయి అని ఏ డేటా ప్రాబ్ ఒక డేటా పరిశీలనలో తేలింది. సెవెరల్ ఏరియాస్ ఇన్ బీహార్లో చాలా ప్రాంతాలు చూపించాయి అబ్నార్మల్ డిలీషన్స్. అబ్నార్మల్ అంటే అసాధారణమైనటువంటి తొలగింపులను చూపించాయి. ద ఆర్కిటెక్ట్ నిర్మాణం. హర్మన్ప్రీత్ పవర్స్ ఇండియా ఇంటూ సూపర్ ఫోర్స్. భారతదేశాన్ని సూపర్ ఫోర్స్లోకి తీసుకెళ్ళింది. హర్మన్ప్రీత్ తీసుకెళ్ళింది, ఆయన యొక్క పవర్స్ తీసుకెళ్ళాయి అని. ఇండియా, చైనా ఈ రెండు దేశాలు కూడా కమిట్ అయ్యాయి, కట్టుబడి ఉన్నాయి. ఇండియా, చైనా కట్టుబడి ఉన్నాయి. దేనికంటే టు ఫెయిర్ బోర్డర్ సొల్యూషన్. న్యాయమైనటువంటి సరిహద్దు పరిష్కారానికి ఇండియా, చైనా కట్టుబడి ఉన్నాయి అని పిఎం చెప్పారు. ఆఫ్టర్ పిఎం మీట్స్ జీని పిఎం కలిసిన తర్వాత ఎంఈఏ సేస్. ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ సేస్ చెప్పింది. ఏం చెప్పిందంటే రెడీ ఫర్ రీజనబుల్ అంటే సమంజసమైన, సిద్ధమే. రెడీ ఫర్ రీజనబుల్ అండ్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్. పరస్పర అంగీకార పరిష్కారానికి సిద్ధమే. పరస్పర అంగీకార పరిష్కారానికి సిద్ధమే. ఆన్ ద ఫ్రాంటియర్ అంతర్జాతీయ సరిహద్దు మీద ఉన్నటువంటి పరస్పర అంగీకార పరిష్కారానికి సిద్ధమే అని ఎంఈఏ చెప్పింది. జీ చెప్పాడు బోర్డర్ ఇష్యూస్ సరిహద్దు సమస్యలు అనేటివి షుడ్ నాట్ డిఫైన్ చేయకూడదు, నిర్వచించకూడదు. ఓవరాల్ టైస్ మొత్తంగా సంబంధాలను బోర్డర్ ఇష్యూస్ అనేటివి నిర్వచించకూడదు అని జీ చెప్పడం జరిగింది. హీ అంటే ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్. హీ యాడ్స్ అంటే చెప్పాను అన్నట్టే. నేషన్స్ ఆర్ నాట్ రైవల్స్. దేశాలు ప్రత్యర్థులు కావు. దేశాలు అనేటివి ప్రత్యర్థులు కావు. కానీ దేశాలు ప్రత్యర్థులు కావు కానీ కోఆపరేషన్ పార్ట్నర్స్, సహకారంలో భాగస్వాములు. ప్రత్యర్థులు కావు కానీ కోఆపరేషన్లో పార్ట్నర్స్ అని చెప్పాడు. ఫారిన్ సెక్రటరీ విదేశ కార్యదర్శి చెప్పాడు ఇండియా, చైనా ఈ రెండు దేశాలు కెన్ స్టెబిలైజ్ స్థిరపరచగలవు. దేనిని స్థిరపరుస్తాయంటే వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యాన్ని ఇండియా, చైనా స్థిరపరచగలవు, నిలబెట్టగలవు అని ఫారిన్ సెక్రటరీ చెప్పారు. లీడర్స్ నాయకులు ఒప్పుకుంటారు టు రెడ్యూస్
లీడర్స్ అగ్రీ టు రెడ్యూస్ అంటే తగ్గించడం, రెడ్యూస్ ట్రేడ్ డెఫిసిట్ అంటే వ్యాపార లేదా వాణిజ్య లోటుని తగ్గించడానికి నాయకులు ఒప్పుకున్నారు. ఇండియా అండ్ చైనా ఆర్, ఈ రెండు దేశాలు ఇండియా అండ్ చైనా ఆర్ విక్టిమ్స్ అంటే బాధితులు ఆఫ్, దేనికి బాధితులు అంటే టెర్రరిజానికి ఇండియా చైనా బాధితులు అని చెప్పేసి మోడీ చెప్పడం జరిగింది. 33,326 సీక్ అంటే కోరుతున్నారు, రీఇంక్లూజన్ తిరిగి చేర్చాలని ఆన్ బీహార్ ఎలక్టోరల్ రోల్స్, బీహార్లోని ఓటర్ జాబితాలో 33,326 మందిని తిరిగి చేర్చాలని కోరుతున్నారు. గవర్నమెంట్ అందించనుంది. ఇమ్మీడియట్ లిక్విడిటీ, తక్షణ ద్రవ్యత్వాన్ని గవర్నమెంట్ అందించనుంది. తక్షణ ద్రవ్యత్వాన్ని, ఇంకా కాంప్లయన్స్ రిలీఫ్, సమ్మతి ఉపశమనాన్ని, తక్షణ ద్రవ్యత్వాన్ని టు ఎక్స్పోర్టర్స్, ఎగుమతిదారులకు, హిట్ బై టారిఫ్స్ వల్ల, సుంకాల వల్ల ప్రభావితమైనటువంటి ఎగుమతిదారులకు సమ్మతి ఉపశమనాన్ని, తక్షణ ద్రవ్యత్వాన్ని గవర్నమెంటు అందించనుంది. మినీ క్లౌడ్ బర్స్ట్ అంటే తెలుసుగా, సడన్గా వచ్చేటటువంటి వరదలు. మినీ క్లౌడ్ బర్స్ట్స్ ఆర్ ఆన్ ద రైజ్, పెరగనున్నాయి. మినీ క్లౌడ్ బర్స్ట్స్ ఇంకా పెరగనున్నాయి, వరదలు ఇంకా వచ్చే అవకాశం ఉంది అని సేస్ ఐఎండి చీఫ్ చెప్పారు. ఇన్సైడ్ న్యూస్ హెడ్లైన్స్ కూడా ఒకసారి చూద్దాం. స్పోక్స్ పర్సన్ ఫర్ హమాస్ ప్రతినిధి కిల్డ్ ఇన్ గాజా సేస్ ఇజ్రాయెల్, గాజాలో హమాస్ ప్రతినిధి హత్య గావించబడ్డారు అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. స్పోక్స్ పర్సన్ అంటే ప్రతినిధి. తెలంగాణ ఆమోదించింది. బిల్స్ టు అలో 42% కోటా ఫర్ బీసీలకు 42% కోటాని తెలంగాణ బిల్లు ఆమోదించింది. అమిడ్ ప్రొటెస్ట్స్ అంటే నిరసనల మధ్య ఇండోనేషియా కట్స్ పర్క్స్ ఫర్ ఎంపీస్, పర్క్స్ అంటే ప్రోత్సాహకాలు లేదా అలవెన్స్లు అనొచ్చు. ఎంపీలకి అలవెన్స్లని ఇండోనేషియా కట్ చేసింది, తగ్గించింది. నిరసనల మధ్య ఇండోనేషియా ఎంపీలకు ఇచ్చేటటువంటి అలవెన్స్లని తగ్గించింది. ఉక్రెయిన్ వోవ్స్ టు హిట్ బ్యాక్ శపథం చేసింది, తిరిగి కొడతామని శపథం చేసింది. ఆఫ్టర్ రష్యా అటాక్ తర్వాత, రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ శపథం చేసింది, తిరిగి పగ తీర్చుకుంటామని శపథం చేసింది. హిట్ బ్యాక్ అంటే తిరిగి కొడతామని. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.